విజువలైజేషన్ అంటే ఏమిటి? అది ఎలా చేయాలి? ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ సమయంలో చేయాలి? అసలు విశ్వంతో కనెక్ట్ అవ్వటం ఎలా? ఆ కోరికలను కోరుకోవటం ఎలా? ఒపోనొపోనో ప్రేయర్ అంటే ఏంటి? ఆ హీలింగ్ అంటే ఏంటి? అది ఎలా చేయాలి? ఏ సందర్భంలోనైనా చేయొచ్చా? అన్ని సమస్యలకు చేయొచ్చా? ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. నిన్న కొంత విషయాన్ని తెలుసుకున్నాం విజువలైజేషన్ గురించి. దానికి కొనసాగింపుగా పార్ట్ 2 అన్నమాట. విజువలైజేషన్ అంటే మనకేం కావాలో వాటిని ఆల్రెడీ కలిగి ఉన్నట్లుగా నిజంగా మన దగ్గర ఉంటే ఎలా అనుభూతులు చెందుతాం. ఒక కారు కానీ, ఒక వస్తువు కానీ, మీ ఖరీదైన మొబైల్ కానీ, మీరు కోరుకున్న డ్రెస్సులు కానీ, మీరు కోరుకున్న గోల్డ్ కానీ, మీకు నిజమైన ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకేం కావాలో దాన్ని మీరు ఆల్రెడీ కలిగి ఉంటే ఎంత ఆనందంగా ఉంటారు. ఆ ఆనందాన్ని మీరు సృష్టించుకోవటం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో, ఎలా భావిస్తూ ఎలాంటి ఊహలు రిలీజ్ చేస్తుంటామో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ మనలోని అంతులేని శక్తితో అటువంటి వాటినే మనకు తిరిగి ఎన్నో రెట్లు ఇస్తుంది. దీన్నే ఆకర్షణ సిద్ధాంతం అంటాం. మీ ఆలోచనలే మీ మాటలు, చర్యలు కూడా అవే అవుతాయి. అలా మీరు మాట్లాడే ప్రతి మాట అఫర్మేషన్ అవుతుంది. మీ జీవితంలో ఫలాంది కావాలని కోరుకుంటే దాని మీద ధ్యాస పెడితే, ఆ విధంగా విజువలైజేషన్ చేసుకుంటే, ఆ ఫీలింగ్స్, యాక్షన్స్, అనుభూతులన్నీ మీరు కరెక్ట్గా రిలీజ్ చేస్తే, నెగిటివ్స్ లేకుండా, అది ఖచ్చితంగా మీలోని దివ్యశక్తి ద్వారా, ఇన్నర్ చైల్డ్ ద్వారా, సబ్కాన్షియస్ మనసు ద్వారా, అన్నీ ఒకటే పేరు, వాటి ద్వారా యూనివర్స్లోకి వెళ్ళి మీ కోరికలు ఫలిస్తాయి. మీరు మీ ఆలోచనలు అంటే ఏంటి? మీకు ఏం కావాలో దాన్ని సృష్టించటం. అలా కావాలి, సృష్టించాలంటే మీరు ప్రేమతో నింపుకోవాలి. ప్రేమ లేనిదే ఉన్నతమైన జీవితం అసాధ్యం. అసలు ప్రేమ మీలో లేకపోతే ఈ జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది. జీవించాలనే కోరిక కూడా కలదు. ఆ జీవించాలనే కోరిక కలగాలంటే రేపటి భవిష్యత్తు మీద మీకు ఇష్టం ఉండాలి. రేపటి రోజున నేను ఆ స్వప్నానికి చేరుకుంటాను, నా గోల్స్ అవి తప్పకుండా సాధిస్తానన్నప్పుడు ఆ ప్రేమ శక్తి ఆ జీవించే జీవితం పట్ల, మీరు కోరుకున్న దాని పట్ల సాధించటానికి ఆ ప్రేమను పెంచుతూ ఉంటుంది. మీలో ప్రేమ లేకపోతే జీవించాలనే ఆశ కూడా ఉండదు. ఆ ప్రేమ ఉంటేనే విజువలైజేషన్ చేయగలుగుతాం. ఆ విజువలైజేషన్ ఎలా చేయాలి? దేనికోసం చేయాలి? రేపటి భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యం కోసం, మన కుటుంబ జీవితం కోసం, కోరుకున్న వస్తువులు మనకి ఫలించేటట్లుగా, మనం కోరుకున్న జాబ్ని అందుకునేలాగా, కొత్త జీవితాన్ని సృష్టించుకునేలాగా, ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో మనకు సహకరించేలాగా, ఇలా ఎన్నెన్నో అన్నీ మనకు అనుకూలంగా ఆ విజువలైజేషన్ చేసుకున్నప్పుడు పంచభూతాలు, ప్రకృతి, విశ్వం, విశ్వలోకాలు సమస్తం మనకు అనుకూలంగా ఉంటాయి. మనం ఇవ్వాలి, ఏదన్నా కావాలంటే, డబ్బు కావాలంటే ముందుగా మన నుంచి ఇవ్వాలి సరైన విధంగా. మీరెంత ఇచ్చారో అంతే కొలతలతో ఎన్నో రెట్లు తిరిగి పొందుతారు అని చెప్పి ఆకర్షణ సూత్రం యూనివర్స్ నియమాల్లో ఉంది. నిజంగా జీవితం నాకు చాలా బాగుందని చెప్పండి. అలాంటి పరిస్థితే, అలాంటి వ్యక్తులే మీ జీవితం బాగుండేటట్లుగా మీ ఆరా కలిగిన వ్యక్తుల్నే అనంతమైన విశ్వశక్తి మీకు పరిచయం చేస్తుంది. అంటే మనమే కారణం, ప్రతి దానికి మనమే కారణం. ఈ ప్రేమ ఆకర్షణ శక్తి విజువలైజేషన్కి ఎట్లా తోడవుతుంది? అసలు విజువలైజేషన్ అంటే ఏంటి అనుకున్నాం మనం? మన కోరికల్ని, ఊహలని అద్భుతంగా ప్లే చేయటం. ఊహల ద్వారా కోరికల్ని, జాబ్ అవ్వచ్చు, ఒక ఇల్లు కట్టడం కావచ్చు, ఒక బిజినెస్ పెట్టి టాప్ లెవెల్లోకి వెళ్ళటం కావచ్చు, మీరు ఈ ప్రపంచంలో ఒక స్పెషల్ పర్సన్గా, ఒక యూనిక్గా, ఒక గొప్ప వ్యక్తిగా రాణించాలనుకున్నప్పుడు మీరు ఎంచుకున్న మార్గంలో అద్భుతంగా దూసుకుపోయేలాగా, మన ఇన్నర్ చైల్డ్, ఈ ప్రపంచం అన్నీ మనకు సహకరించేలాగా ఆ విధంగా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు అతి కొద్ది రోజుల్లో అది సాధ్యమవుతుంది. ఇక్కడ
రష్యన్ జైల్లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక వ్యక్తి ఆ సోవియట్ అధికారులు ఆ జైల్లో బంధించినప్పుడు ఆ యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అతని విజువలైజేషన్ ఎట్లా చేశాడంటే, నన్ను అనవసరంగా పెట్టారని గొడవ చేయలేదు, బాధపడిపోలేదు, దిగులు పడిపోలేదు, టెన్షన్ పడిపోలేదు. చాలా చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు. ఎందుకంటే తన ఇన్నర్ చైల్డ్ యూనివర్స్ అనుగ్రహంతో, యూనివర్స్ అంటే మనలోనే ఉంటుంది, అది ఇన్నర్ చైల్డ్ రూపంలో. అంటే మన యూనివర్స్తో మనం కనెక్ట్ అయి ఉన్నామంటే మన ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయి ఉంది, మనం కనెక్ట్ అయినట్టు లెక్క. అంటే విశ్వం మనలోనే ఉన్నట్టు లెక్క. ఇన్నర్ చైల్డ్ యూనివర్స్తో మమేకమైందంటే యూనివర్స్ మనలోనే ఉంది. తను ఆల్రెడీ ఎప్పుడో కనుక వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ 100 ఏళ్ల క్రితం తెలుసు కాబట్టి దేనికి దిగులు పడరు, వాళ్ళు టెన్షన్ పడరు, కంగారు పడిపోరు, చాలా చాలా రిలాక్స్గా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు తన గదిలో ఆ కూర్చోవటానికి కూడా అప్పటి రోజుల్లో ఎలాంటి సౌకర్యాలు జైల్లో లేవు. ఆ రాళ్ళు ఆ గుచ్చుకునే విధంగా సరిగ్గా కూర్చోవటానికి, కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని స్థితిలో ఎలాంటి ముద్రలు లేకుండా ఎలా కూర్చోవాలో అలా కూర్చుని తన కళ్ళు మూసుకుని కేవలం విజువలైజేషన్ చేసుకునేవాడు. ఆ జైలు నుంచి తను బయటపడ్డట్టుగా తన ఇన్నర్ చైల్డ్తో, యూనివర్స్తో చాలా చక్కగా మాట్లాడేవాడు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తను వెళ్లాల్సిన స్ట్రీట్లు గుండా తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఆ న్యూయార్క్ నగరంలో అనేక వీధులు చూస్తూ ఆ రెస్టారెంట్లో వెళ్ళి, ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళి ఇంకా రకరకాలుగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆ న్యూయార్క్ సిటీని తన మైండ్లో చూశాడు ప్రతిరోజు. ఇక్కడి నుంచి చాలా సులభంగా బయటపడ్డట్లుగా నమ్మి ఇన్నర్ చైల్డ్తో, యూనివర్స్తో కనెక్ట్ అయ్యి చాలా చక్కగా ఎలాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా, ఎలాంటి ముద్రలు వేయకుండా, ఏ 2 వేళ్ళు నొక్కకుండా అలా జస్ట్ ఒక పడక కుర్చీలో కాళ్ళు చాపి ఇలా కళ్ళు మూసుకుని పడుకుంటారు కదా, అట్లాగా ఒక బల్ల మీద ఆ విధంగా ఏ ముద్ర వేయలేదు. చూడండి, అప్పటి రోజుల్లో ఎవ్వరు ఏ ముద్ర వేయలేదు. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఈ 2 వేళ్ళు నొక్కి ఇట్లా పట్టుకుంటేనే, ఈ విధంగా పెడితేనే అది పనిచేస్తుందంట అంటే కేవలం ఆ ముద్ర వేసి మనసు ఎటో వెళ్ళిపోతే పనిచేయదు. ఇక్కడ మనసుకు సంబంధించిన ప్రక్రియ జరగాలి. కాలు ఎలా పెట్టాము, వేలు ఎలా పెట్టాము, ఎలా కూర్చున్నాము, ఇది సంబంధమే లేదు. మన మనసు, నిన్న వీడియోలో చెప్పుకున్నాం, ఒక వ్యక్తికి అన్ని పార్ట్లు ఇరికిపోతే కేవలం బెడ్ మీద అలా సమానంగా పడుకొని మనసుతో ఆలోచించాడు, మనసుతో విజువలైజేషన్ చేశాడు. ఇన్నర్ చైల్డ్ చెప్పినట్టుగా ఏ కాలు జరపలేదు, ఏ 2 వేళ్ళు కలపలేదు, ఏమి చేయలేదు. అలాగే రష్యన్ జైల్లో ఉన్నటువంటి ఈ ఖైదీ కూడా ఆ వేళ్ళు కాళ్ళు జోలికి వెళ్లకుండా, అసలు అలాంటి ఏమి అప్పట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో లేదు. కేవలం విజువలైజేషన్ చేయటం, అనుభూతులను రిలీజ్ చేయటం, నమ్మటం, విశ్వాసం అంతంత ముఖ్యమైనది. నమ్మకం లేకుండా కాళ్ళు ఏళ్ళు పెట్టి నొక్కి ఈ ముద్ర వేసి ఆ ముద్ర వేసి అది చూసుకుంటుంది అనుకుంటే పనిచేయదు. మీరు ఎన్ని ముద్రలు వేసినా మైండ్ స్థిరంగా లేకుండా, ఆ 5 సెన్స్ ఫీల్ అవ్వకుండా, అనుభూతులు రిలీజ్ చేయకుండా, ఆ మమేకమైపోయే ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందం రాకుండా కేవలం ముద్ర వేసినంత మాత్రాన పని చేయదు, రాదు. అప్పటి రోజుల్లో ఎవ్వరూ ముద్రలు వేయలేదు. అంటే మనం దీని గురించి ఎందుకు చెప్తున్నామంటే, చాలామంది నేను కూర్చోలేకపోతున్నాను, నేను అలా వేయలేకపోతున్నాను, అలా వేస్తేనే పనిచేస్తుంది అంటున్నారు, మరి నేను ఇబ్బంది పడుతున్నాను, షుగర్ వ్యాధో, హార్ట్ అటాకో, పక్షవాతమో, లేకపోతే ఇంకా మానసిక స్థితుల్లో వాళ్ళు సరిగ్గా కూర్చోలేరు, ఈ నడాన్ని నిటారుగా పెట్టాలంటున్నారు, అరగంట నా వల్ల కావటం లేదు, పడుకుని చేయకూడదా అని అంటే మీరు పడుకుని చేయొచ్చు. పడక కుర్చీలో ఇట్లా చక్కగా రిలాక్స్డ్గా పడుకుని చేయొచ్చు. ఏ స్థితిలో ఉన్న కళ్ళు మూసుకుని మీకు ఎట్లా ఆనందంగా ఉందో అట్లా చేయొచ్చు. ఈ రూల్స్ ఏమీ లేవు. ఆ రూల్స్ కూడా అప్పటి రోజుల్లో ఎవరు చెప్పలేదు, జోసెఫ్ మార్పీ కానీ సైంటిస్టులు కానీ. మీ మనసు ఆ ఆనంద డోలికల్లో మునిగిపోవాలి. అది పొందినట్లుగా మీరు ఏ స్టేజ్లో ఉంటారో, కూర్చుంటారా, పడకగా కుర్చీలో పడుకుంటారా, బెడ్ మీద పడుకుంటారా, మీ మనసు ఆనందంగా ఉండటం కావాలి. ఏ 2 ఏళ్ళు కలిపారు, నిటారుగా నిలబడ్డారా, మెడిటేషన్ స్థితిలో కూర్చున్నామా, ఇవన్నీ సంబంధమే లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటి, మీ మనసు పరవశించిపోవటం, అలా అంతే తప్ప ఇలాంటి ముద్రలు ఇవన్నీ కూడా ఒకవేళ మనం ఎవరినైనా గౌరవించాలి, ఎవరిని విమర్శించకూడదు. అది కావాలంటే మీరు చేసుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే అసలు విషయం చెప్పడం ఏంటంటే, మనస్సు ప్రత్యేకత ఆనందపడటం, నమ్మటం, విశ్వసించటం,
అలాంటి అద్భుతమైనటువంటి టాలెంట్ను ఉపయోగించి ఆ విజువలైజేషన్లో మునిగిపోవటం, మనసుతో ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందంతో పరవశించిపోయి మీరు ఆల్రెడీ వాటిని పొందినట్లుగా ఆ విశ్వంలోకి మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అటువంటి అద్భుతమైన ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందాన్ని పంపించాలి. అంతే తప్ప వేలు పెట్టామా, కాలు పెట్టామా, ఈ కాలు వంచామా, లేకపోతే నిటారుగా నడుము పెట్టామా, ఇవి సంబంధమే లేదు అని జోసెఫ్ మార్పీ గారు కానీ, వాలెస్ వాటిల్ బుక్ రాసినటువంటి డి వాలెస్ వాటిల్ సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాసిన ఆయన కానీ, వీళ్ళెవ్వరు అసలు దాని ద్వారానే ప్రపంచంలోకి లా ఆఫ్ అట్రాక్షన్ బయటకు వచ్చింది. ఎక్కడ కూడా అవే మెన్షన్ చేయలేదు. ఈ వేలు ఇలా పెట్టండి, అవి నొక్కండి, ఇవి నొక్కండి, ఏమీ లేదు. ఈ స్థితిలో కూర్చోండి, ఆ స్థితిలో కూర్చోండి. అలా కూర్చుని మనసు ఎటని వెళ్ళిపోతే పర్వాలేదా? ఇక్కడ కావాల్సిందేంటి? మన మనసు కంట్రోల్లో ఉంటాం, పరవశించిపోవటం, అద్భుతమైన ఆనందాన్ని రిలీజ్ చేయటం, ఆ ఆనందంలో మీ కోరికల్ని యాడ్ చేయటం. అది సక్సెస్ఫుల్గా చేయాలి. ఎలా కూర్చున్నామని సంబంధం లేదు, ఎలా పడుకున్నామని సంబంధం లేదు. ఎలా వాల్ కుర్చీలో చక్కగా రిలాక్స్ అయ్యారా, మీ కంఫర్ట్గా ఉన్న చోట చేయండి. ఎలా చేసినా మీకు కావాల్సిందేంటి? విజువలైజేషన్ని అత్యద్భుతంగా పరవశించిపోయేలా చేయటం మాత్రమే ముఖ్యం. అదే ఫైనల్గా పనిచేస్తుంది. ఈ ముద్రలు పనిచేయవు, మరొక రకంగా పనిచేయవు, ఇవన్నీ సెకండరీ అన్నమాట. కాబట్టి మీరు పేషెంట్గా ఉన్నారా, కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారా, మీకేం పర్వాలేదు. మీరు పాటించాల్సిన పనే లేదు. మనసు మీరు చెప్పినట్టుగా వినటం మాత్రం కావాలి. అది యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. అవి పొందినట్టుగా అనుభూతులు రిలీజ్ చేయాలి తప్ప వీటితో సంబంధం లేదు. హ్యాపీగా చేయండి, మీరు ఎంజాయ్ చేస్తూ చేయండి మెడిటేషన్, విజువలైజేషన్. ఇట్లా ఆల్రెడీ వాళ్ళు విజయం సాధించారు అలా చేసి. ఆ రష్యన్ జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీ కూడా వాస్తవానికి అతను ఖైదీ కాదు, అనవసరంగా తీసుకెళ్ళి పెట్టారు. తానేం భయపడిపోలేదు. ఆ విధంగా రోజు విజువలైజేషన్ చేసుకున్నాడు. అద్భుతమైన ఊహను రిలీజ్ చేశాడు. ఆ అందమైన న్యూయార్క్ సిటీని తన కళ్ళల్లో చూశాడు, తన మైండ్లో చూశాడు. ప్రతి స్ట్రీటు, ఆ షాపింగ్ కాంప్లెక్స్లు, తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి అక్కడ షాపింగ్కి వెళ్తున్నట్టుగా, రెస్టారెంట్కి వెళ్తున్న అద్భుతంగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా, చాలా చాలా హ్యాపీగా ఆ స్ట్రీట్లన్నిటి కూడా తన కళ్ళల్లో చూస్తున్నట్టుగా, నిజంగా అనుభవిస్తున్నట్టుగా అద్భుతమైన ఆనందాన్ని మాత్రమే ప్లే చేశాడు. ఆకర్షణ సిద్ధాంతం ఏం చేసింది? విశ్వశక్తి తనలోని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆ ఖైదీని అక్కడి నుంచి ఆ రికార్డులో, జైలు రికార్డులో లేకుండా ఆ పేరే మర్చిపోయేలాగా, ఆ నెంబరే మర్చిపోయేలా చేసింది. ఎలా బయటపడ్డాడో ఆ తర్వాత అమెరికన్ ఫ్యామిలీ అతన్ని ఒక స్టార్ హోటల్లో కలిసి ఇంటికి రమ్మని, తన అతిథిగా రమ్మని న్యూయార్క్ సిటీకి పిలవటం, ఇదంతా ఒక ఆశ్చర్యకరంగా అతను ఆశ్చర్యపోయాడు. మరి అమెరికా వాళ్ళు, ఆ ఫ్యామిలీ దంపతులు ఇతను పిలవటం ఏంటి? అదంతా ఎలా జరిగింది? ఆకర్షణ సిద్ధాంతం. విశ్వం ఏదైనా చేస్తుంది మన సబ్కాన్షియస్ మనసు ద్వారా. మిరాకిల్స్ ఎలా అయినా జరుగుతాయి. నా దగ్గర లేదు అన్నారంటే లేని పరిస్థితి ఏర్పడుతుంది. సృష్టించండి, మీరు సృష్టికర్తలు, దేన్నైనా పొందే హక్కు కలిగి ఉన్నానని గట్టిగా ప్రకటించండి. విశ్వానికి చెప్పండి. అనంత విశ్వం అదే చెప్తుంది. నువ్వు దివ్యమైన భూమి మీద జన్మించావంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ ఎంత ఖరీదైనా సరే నువ్వు పొందే అర్హత కలిగి ఉన్నావు. నీ నోటితో నీ 5 సెన్స్ ఫీల్ అవుతూ దాన్ని విశ్వంలోకి చూసి ప్రకటించు. దిస్ ఈజ్ మై బర్త్ రైట్ అని చెప్పి గట్టిగా చెప్పమంటుంది. అప్పుడు ఆ విశ్వంలోకి ఆ మాటలు వెళ్ళి ప్రతిదీ నువ్వు అట్రాక్ట్ చేసేలాగా చేస్తుంది. ఆ విధంగా అద్భుతంగా విజువలైజేషన్ చేయాలి. కోరుకునే హక్కు మీకు ఉంది. నాకు అంత ధైర్యం లేదు, అది సరిపోవట్లేదు అని కొంతమంది చెప్తున్నారు. ఎలా కోరుకోవచ్చు, కోరుకోకూడదు అంటున్నారు కొందరు అంటారు. ఇలాంటి మాటలన్నీ పక్కన పడేయండి. మీకు ఆ విధమైనటువంటి ఆలోచనలు ఇచ్చేలాగా మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఫ్రెండ్ లాగా ప్రతి రాత్రిపూట మీరు మాట్లాడండి. నాకు జ్ఞానాన్ని ఇవ్వు, ఎలా క్రియేట్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు, నాలోని అంతులేని శక్తి, నువ్వు ఆ తెలివితేటలు నాకు ఇవ్వమని కళ్ళు మూసుకుని మీరు ప్రేమతో మాట్లాడండి. మీ సమస్య ఏదైనా సరే ఎనర్జీలతో చెప్పండి. మీకు తెలియట్లేదా, అర్థం కావట్లేదా, లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని సంప్రదించండి. ఇది నేర్చుకోండి. ఒకసారి జీవితంలో నేర్చుకుంటారు, తర్వాత పాజిటివ్గా ఉంటారు. ఒక క్లారిటీ వస్తుంది. ఎలా చేయాలో, ఎలా అనుభూతులు రిలీజ్ చేయాలో, హోపోనోపోనో హీలింగ్స్ ఎలా చెప్పుకోవాలో, ప్రతి సమస్యకి హోపోనోపోనో ప్రేయర్ని ఎలా చెప్పుకోవాలి, డైరెక్ట్గా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేస్తున్నారు. అట్లా కాదు. ఆ సమస్యని ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చాలా ప్రేమగా 5 సెన్స్ ఫీల్ అవుతూ, ప్రతిదానికి యాక్షన్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, అనుభూతులు ఉండాలి. ఆ 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. నార్మల్గా చెప్తే ఒక లెసన్ చదువుకున్నట్టు వెళ్ళిపోతుంది. అలా కాదు. అది పని చేయాలంటే దాని ప్రాణం పెట్టాలి, అందులో మమేకమైపోవాలి. నెగిటివ్స్ రాకూడదు. వస్తున్నాయా, ఆపేసేయండి. మంచిగా చక్కగా హృదయం అంతా క్లీన్గా ఉన్నప్పుడు చెప్పండి. అట్లా జాబ్ గురించి చెప్తారా,
ఆరోగ్యం కోసం చెప్తారా, రిలేషన్ బాగుండాలని చెప్తారా, దాన్ని ముందుగా ప్లే చేసుకుని ఆ స్థితికి చేరుకున్నట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి 108 సార్లు చెప్పాలి. ఆ తర్వాత మేము కూడా ఓపెన్ హీలింగ్ చేస్తాము. అది చాలా మిరాకిల్గా ఉంటుంది. దాంతో జపాన్లో కొన్ని కోట్ల మంది జీవితాల్లో అనేక అద్భుతాలు జరిగినాయి. మెంటల్గా ప్రవర్తిస్తున్న జైలు ఖైదీలతో సహా ఉగ్రవాదులు, ప్రమాదకరమైన వ్యక్తులు కూడా ఈ ప్రేయర్ తర్వాత నార్మల్కి వచ్చేసారు. అలాంటి అద్భుతాలు జపాన్లో విపరీతంగా జరిగినాయి. అందుకని జపాన్ భాషలో హో ఓపెన్ ప్రేయర్ అన్నాం. కానీ మన తెలుగులో శుద్ధి చేయటం, క్షమించబడటం అలా పెడితే ఎవరికి అర్థం కాదు. అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జపాన్లోనే ఎక్కువగా కోట్ల మంది హీలింగ్ పొందారు, మిరాకిల్ జరిగినాయి. ఇది నిజమన్నమాట. కాబట్టి ఆ భాష పేరుతోనే ప్రేయర్ వచ్చింది తప్ప ఇది ఏ దేవుడికి సంబంధించింది కాదు, ఎవరైనా చెప్పుకోవచ్చు. ఇది విశ్వశక్తికి సంబంధించినటువంటి మీ హృదయాన్ని క్లీన్ చేయటం అన్నమాట. ఆ తప్పులు, ఆ బ్లాక్స్ అని క్లీన్ అయిపోయి మీరు కోరుకున్న దాన్ని పొందటం. ఆ ఓపెన్ మిరాకిల్ అది. అంటే ఏ మతానికి కానీ ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క క్రియకు లేదా చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య లేదా ప్రతిక్రియ ఉంటుంది. ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం లేదా ప్రేమ సిద్ధాంతం రెండు ఒకటే. అక్కడ మనం చేసే పనుల మీదే తిరిగి మనకు వస్తాయని చెప్తుంది. అంటే మనమే కారణం, వేరెవరు దీనికి కారణం కాను. మీరు జీవిస్తున్నారంటే ఎలా జీవిస్తున్నారో ఒకసారి మీరు మననం చేసుకోమంటుంది, అంటే ప్రశ్నించుకోమంటుంది విశ్వం. మీరు సరైన వేలో జీవిస్తున్నారా, లేదంటే మార్గదర్శకత్వ వ్యోమం అని చెప్పి అడగమంటుంది. మార్గదర్శకత్వం అంటే ఏంటి? సరైనటువంటి వే